ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల శోభ మొదలైంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వస్తారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. కృష్ణానదిలో జల్లు స్నానాలు, కొండ మీద దర్శనం, వాహన సౌకర్యాలు, మంచినీటి సదుపాయం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఆలయ అధికారులు. దసరా సందర్భంగా అంతరాలయ దర్శనాలు నిలిపివేసినట్టు తెలిపారు. వీఐపీలు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించినంత వరకు ఇంద్రకీలాద్రి వద్ద అన్ని రకాల ఏర్పాట్లను చేశారు అధికారులు. ఇక్కడ నుంచి కూడా 3 వరుసల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 3 వరుసల క్యూ లైన్లు కూడా వినాయక ఆలయం దగ్గర నుంచి కూడా కింద కొండ దిగువన వినాయక ఆలయం దగ్గర నుంచి కూడా 3 వరుసల ఏవైతే క్యూ లైన్లు ఉన్నాయో వస్తాయి. దానిలో ఉచిత దర్శనం, 300 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం కూడా ఇక్కడ నుంచి దిగువ నుంచి కూడా ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ప్రతి 100 అడుగులకి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి 100 అడుగులకి అంటే దాదాపు ప్రతి 100 అడుగులకి కూడా ఒక వాటర్ సెటప్ అంటే ఎక్కడైతే మంచినీళ్ళ సౌకర్యం అవసరం అవుతుందో అటువంటి మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి చోట కూడా సైన్ బోర్డులు ఎక్కడైనా ఎలా ఉండాలి, అమ్మవారి ఆలయానికి వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ వస్తువుల్ని ఎలా ఉంచుకోవాలి, అలాగే పైకి వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఎక్కడికెక్కడ మైక్ అనౌన్స్మెంట్లు కూడా ఉండేలాగా అన్ని చోట్ల మైకులను కూడా ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క చాంటింగ్ ఏదైతే ఓం దుర్గాయే నమః అంటూ కంటిన్యూగా ఆ అమ్మవారి యొక్క మంత్రం అయితే వినిపించేలాగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఏదైతే అమ్మవారి కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్తారో వాళ్ళకి జల్లు స్నానాలకి ఏర్పాట్లు చేశారు. ఆ జల్లు స్నానాలు కూడా చేసుకుని అంటే గతంలో కూడా జల్లు స్నానాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా జల్లు స్నానాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 12వ తారీఖు వరకు కూడా జరగబోతున్నాయి. ఇందులో అయితే మూలా నక్షత్రం రోజు ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారు. ఆయన వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలాగే అమ్మవారి దగ్గర ఆశీర్వచనం అవన్నీ కూడా ఆ రోజు ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తుడికి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సామాన్య భక్తుడి దర్శనం ఆగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి సంబంధించి మొత్తం హోల్డింగ్ ఏరియాస్ కూడా అత్యధికంగా ఈసారి ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చినప్పటికీ కూడా పున్నమి ఘాట్ వద్దకు వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే బస్టాండ్ వద్ద నుంచి రైల్వే స్టేషన్ వద్ద నుంచి కూడా అమ్మవారి ఆలయానికి అంటే కొండ దిగువన ఉన్నటువంటి లిఫ్ట్ మార్గం వైపు వచ్చేలాగా బస్సు సౌకర్యాన్ని ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరితగతిన అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి ఇంద్రకీలాద్రి అన్ని హంగులతో అన్ని విధాలుగా ముస్తాబై సిద్ధంగా ఉంది. కెమెరా